మీరు ఎప్పుడైనా ఒక పరిస్థితి చెడుతూనే మరింత చెడుగా మారడాన్ని చూశారా? ప్రతి నిర్ణయం మనుషులను వారు ఉండాల్సిన ఈ రోజు కథానాయకులు దేవుని నుండి దూరంగా నడవాలని ఎప్పటికప్పుడు ఎంచుకుంటే ఎలా వినాశకరమైన దుష్పరిణామాలు వస్తాయో చూపిస్తుంది. ఈ భాగం ఒక గంభీరమైన నిజాన్ని బోధిస్తుంది. నాయకత్వం ఒక దేశ ఆధ్యాత్మిక ఉష్ణోగ్రతను నిర్ణయిస్తుంది. నాయకులు దేవునిని నిరంతరం తిరస్కరిస్తే దాని ప్రభావాలు తరతరాలుగా పెరిగిపోతాయి. మన కథ ఇజ్రాయెలు 4 రాజులను అనుసరిస్తుంది. బాషా, ఏలా, జిమ్రీ మరియు ఒమ్రీ చివరికి కుప్రసిద్ధుడైన అహాబుతో ముగుస్తుంది. ప్రతి ఒక్కరూ తనకు ముందున్న వారిని కీరునో మించిపోవాలని కనిపిస్తారు. ఇది ఎవరో ఒకరు తప్పుదారి తీసిన తర్వాత తిరిగి రావాల్సిన బదులు మరిన్ని తప్పు మలుపులు తీసుకుంటూ తమ గమ్యస్థానం నుండి మరింత దూరంగా వెళ్తున్నట్లు ఉంటుంది. బాషాతో ప్రారంభిద్దాం. దేవుడు అతన్ని ధూళిలో నుండి రాజుగా చేశాడు. అతను దైవిక అవకాశాన్ని వృధా చేశాడు. యెరోబోవాము చేసిన తప్పుల నుండి నేర్చుకోవాల్సిన బదులు అతను కూడా ఇజ్రాయెలును పాపంలోకి అదే మార్గాన్ని అనుసరించాడు. దేవుడు ప్రవక్త యెహూని హెచ్చరికతో పంపాడు, కానీ బాషా దాన్ని పట్టించుకోలేదు. ఎలా? ఒక కొడుకు పుట్టాడు. అతను 2 సంవత్సరాలు పాలించాడు. మత్తులో ఉండగా ఇంకొకరి ఇంట్లో హత్య చేయబడ్డాడు. గురించి ఆలోచించండి. ఇజ్రాయేలు రాజు తన ప్రజలను నడిపించాల్సినవాడు, బదులు తన పరిపాలకుడి ఇంట్లో మద్యం తాగుతూ ఉన్నాడు. ఇది పూర్తిగా బాధ్యతారాహిత్యానికి ప్రతిరూపం. తర్వాత జిమ్రీ ఎలానో హత్య చేసి సింహాసనం దక్కించుకుంటాడు. అతని పాలన 7 రోజులు ఉంటుంది. దేవుడు బాషా కుటుంబంపై చెప్పిన ప్రవచనాన్ని నెరవేర్చడానికి సైన్యం తిరుగుబాటు చేసినప్పుడు అతను తన కుటుంబాన్ని అంతమొందించి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తన చర్యలకు ఫలితాలు ఎదుర్కొనడం కన్నా అతను నిజంగా తనను తాను రాజప్రాసాదంలోనే కాల్చేసుకున్నాడు. నా అంతర్గత యుద్ధం తర్వాత ఒమ్రీ అధికారాన్ని స్వీకరించాడు. అతను ఇజ్రాయేలు చరిత్రలో విజయవంతమైన రాజకీయ రాజ్యంలో ఒకడు. సమార్యాను నిర్మించి దానిని రాజధానిగా చేశాడు. కానీ ఆధ్యాత్మికంగా బైబిల్ చెప్పినట్టు చేశాడు. ప్రభువుని దృష్టిలో చెడు అతనికి ముందు ఉన్నవారందరినీ మించి పాపం చేశాడు. మీ ఆత్మ విలువ ముందు లోక విజయాలు ఏమాత్రం ప్రాముఖ్యత కలిగి ఉండవు. కాని ఒమ్రీ కుమారుడు అహాబు విషయాలను మరింత భయంకరంగా తీసుకెళ్లాడు. అతను తనకు ముందు ఉన్నవారందరినీ మించి ప్రభువుని దృష్టిలో మరింత చెడు చేశాడని వచనం చెబుతోంది. అతను బాల్ పూజారి యెజబెలను పెళ్లి చేసి బాల్ ఆరాధనను చురుకుగా ప్రోత్సహించాడు. అతను పాపాలను సహించడమే కాదు, దాన్ని వ్యవస్థీకృతంగా మార్చాడు. స్నేహితును, జాగ్రత్తగా వినండి. పాపం విషాదకరమైనది. అది నీ శాంతిని, నీ ఆనందాన్ని, నీ జీవిత లక్ష్యాన్ని దోచుకుంటుంది. అది నిన్ను మాత్రమే ప్రభావితం చేస్తుందని నువ్వు అనుకోవచ్చు, కానీ నమ్ము, అది నీ బాధ్యతలో ఉన్నవారిని కూడా ప్రభావితం చేస్తుంది. దాని ప్రభావం తరాల పాటు కొనసాగవచ్చు. పాపం నుండి పారిపో, సిలువ వైపు పరుగెత్తు. నీవు నాయకత్వం వహించినప్పుడు ప్రజలను దేవుని వైపు నడిపించు, దూరంగా కాదు. ఈ భాగం హియేల్ అనే వ్యక్తి గురించి భయానకంగా ముగుస్తుంది. అతను యెరికోను తిరిగి నిర్మించగా తన పెద్ద కొడుకు చిన్న కొడుకును కోల్పోయాడు. ఇది యెహోషువ శతాబ్దాల క్రితం ప్రవచించినట్లే జరిగింది. దేవుని మాటలు ఎప్పుడూ నిజమవుతాయనే విషయాన్ని ఇది గడగడలాడించేలా గుర్తు చేస్తుంది. అవి వాగ్దానాలైనా హెచ్చరికలైనా. సత్యాలను మనం ఈరోజు ఎలా వర్తించగలం? మొదటిగా, నాయకత్వం ఎంత ముఖ్యమో మనం గుర్తించాలి. అది మన ఇళ్లలో, వ్యాపారాల్లో, సంఘాల్లో, సమాజాల్లో కావచ్చు. మనం అనుసరించే వ్యక్తులు, మనం చూపించే ఉదాహరణ మన ఊహ కంటే ఎక్కువగా ఇతరులపై ప్రభావం చూపుతాయి. రెండవది, దేవుని హెచ్చరికను మొదటిసారే మనం సీరియస్గా తీసుకోవాలి. పరిస్థితులు మరింత చెడిపోతే వేచి ఉండకండి. మూడవది, లోకల్లో వచ్చే విజయాన్ని దేవుని అనుమతిగా పొరపాటుగా భావించకూడదు. నాలుగవది, ఇతరులు తప్పు నిర్ణయాలు తీసుకున్నప్పుడు వారు తప్పించుకుంటున్నట్టు కనిపిస్తే మనం వారి ఉదాహరణను అనుసరించరాదు. చివరిగా, దేవుని వాక్యం వాగ్దానాలుగాని హెచ్చరికలుగాని
తరాలు గడిచినా కూడా నిజమవుతుందని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మనం మరచిపోకూడదు. ఇశ్రాయేలు రాజుల పతనం మనకు గుర్తు చేస్తుంది. దేవుని నుండి ఒక్క అడుగు దూరంగా వెళ్ళినప్పుడు తదుపరి అడుగు మరింత సులభంగా మారుతుంది. మంచి వార్త ఏమిటంటే దీనికి విరుద్ధంగా కూడా జరుగుతుంది. దేవుని వైపు అడుగు వేస్తే తదుపరి అడుగు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రశ్న ఏమిటంటే మీ నాయకత్వం ఈ దిశలో తీసుకెళ్తుంది. దేవుని వైపుగా లేదా దూరంగా పోతుందా? ఎంపిక మీదే, కానీ దాని ఫలితాలు మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతాయి.